నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చిలకలూరుపేట మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయిన విడుదల రజని ఇప్పుడు మరి పార్టీ మారుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. మరి ఏ వైపున తన అడుగులు వేస్తుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయిన విడుదల రజని గారు పార్టీ మారబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతోనే సజ్జల గారు చాలా బాధపడుతున్నట్టు, తన అంటే పార్టీ వీడుతున్న అందరితో పాటు తిను కూడా మోసం చేసి వెళ్ళిపోతుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తను బాధపడుతున్నట్టు తెలుస్తుంది. మరి నిజంగానే తను పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటారు? సజ్జల విలవిల ఎందుకు విడుదల రజని వెళ్తే విలవిల, సజ్జల ఎందుకు? వైసీపీ విలవిల అంటే పొద్దు, వీళ్ళైతే జగన్మోహన్ రెడ్డి విలవిల అంటే పొద్దు, కానీ సజ్జలే విలవిల అంటే ఇప్పుడు విడుదల రజని ఎటు అడుగులు వేస్తున్నారు అనే దాంట్లో గత వారం రోజులుగా ఆమె మీద బీజేపీ వైపు వెళ్తున్నారు, పార్టీ మారుతున్నారు. అసలు ఫోన్లో అందుబాటులో లేరు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే సజ్జల. పార్టీ ఫోన్స్కి ఆమె స్పందించట్లేదని. ఇప్పుడు విడుదల రజని చిలకలూరుపేట ఎమ్మెల్యేగా, ఆమె మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మనం చూసాం కొన్ని అవినీతి కుంభకోణాలు. అసలు ఆ పార్టీలో చిలకలూరుపేట ఎమ్మెల్యే టికెట్కి రెడీ అయినటువంటి మల్లెల రాజేష్ నాయుడే ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు. ఏంటి, నా దగ్గర 6 కోట్లు తీసుకుంది, నాకు టికెట్ ఇప్పిస్తానంది చిలకలూరుపేట, ఆమె గుంటూరు అడుగుతోంది, చిలకలూరుపేట నాకు టికెట్ ఇప్పిస్తానని చెప్పి 6 కోట్లు నా దగ్గర తీసుకుందని గోల్ చేశాడు. అసలు వైసీపీ మీటింగ్లోనే తిట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైక్లో, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేజ్ మీద తిట్టాడు అనమాట ఆయన మల్లెల రాజేష్. అది ఏదో సజ్జలు ఏదో పంచాయతీ చేశాడని, 6 కోట్లలో సగమే మళ్ళీ వెనక్కి వచ్చాయి, ఇంకా సగం రావాలా, 3 కోట్లు ఇంకా ఇవ్వలేదని రాజేష్ దుమ్మెత్తి పోసిన దీంట్లో రాజేష్ తెలుగుదేశంలో చేరాడు. అక్కడ తెలుగుదేశం గెలిచింది, ఇక్కడ చిలకలూరుపేట మండలం. ఇప్పుడు ఈమె కూడా ఓడిపోయింది, ఇక్కడ గుంటూరు వెస్ట్ మాధవి చేతిలో. ఆమె పైన తీవ్ర అవినీతి ఆరోపణలు, ఇది వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా. మరి ఆ అవినీతి కుంభకోణాలన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే ఎలా, వాటి నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు పీజీ సీట్లు, మెడికల్ పీజీ సీట్లు ఒక్కొక్క సీటు 3 కోట్లకి 4 కోట్లకు అమ్ముకుందని. 3 కోట్లు 4 కోట్ల ఒక్క పీజీ సీట్ 3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో దగ్గర మరి 154 పీజీ సీట్లు అన్నమాట. నీకు మరి అదొక పెద్ద స్కామ్. ఏంటి, ఎట్లా చూసుకున్నా కానీ నీకు 500-600 కోట్ల కుంభకోణం, పీజీ సీట్ల స్కామ్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో విడుదల రజనీ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఈ మెడికల్ పీజీ సీట్ల స్కామ్ అనేది మనం మీడియాలో నీకు కథనాల మీద కథనాలు మనం చూసాం. దాని మీద ఎంక్వైరీ జరిగితే మరి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. అసలు ఈ నాడు నేడు కింద కట్టిన హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు, చాలా చోట్ల నాసిరకంగా కట్టారని, స్టీల్ కానీ సిమెంట్ కానీ భలే అవకతవకలకి పాల్పడినట్టుగా నాడు నేడు కింద కట్టిన హాస్పిటల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎంక్వైరీ జరిగిందనుకో. అది ఎంత, ఫస్ట్ ఫేజే 8,000 కోట్లు, అటు స్కూల్స్ కానీ ఇటు ఈ హాస్పిటల్స్ కానీ 1,000 కోట్ల కుంభకోణం. ఎంక్వైరీ పడింది అనుకో, కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీకి ఇచ్చారు. ఎవరైనా సత్యకుమార్. ఆల్రెడీ సత్యకుమార్ మొన్నే తిరుపతి రూయా హాస్పిటల్ సందర్శించాడు, చాలా తీవ్రంగా మాట్లాడాడు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని సహించే ప్రసక్తే లేదు, అన్నిటిపైన విచారణ జరిపిస్తాం. ఆ రూయా హాస్పిటల్లో ఏదో ఎక్స్రే మెషిన్స్ అన్నీ కూడా నాసిరకమై కొన్నారని, అవన్నీ అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఇప్పుడు విడుదల రజనీ మినిస్టర్గా ఎన్ని 100 కోట్ల కొనుగోళ్లు జరిగాయి. మెడికల్ ఎక్విప్మెంట్, సర్జరీ పరికరాలు, ఇవన్నీ కూడా ఈ ఎక్స్రే మెషిన్స్ కానీ, ఇవి కానీ స్కానింగ్ మెషిన్లు కానీ ఎంతెంత పెట్టి కొన్నారు.
వీటన్నిటిపైన కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. మందులది ఒక స్కామ్, పిహెచ్సిల్లో మందుల కొనుగోళ్ల పైన. ఇప్పుడు అసలు ఆల్రెడీ సీట్ అమ్ముకుంది కదా ఆ మల్లెల రాజేష్, మరి అతను కనుక కేసు పెడితే ఆయన డబ్బులు ఆయనకి తిరిగి ఇవ్వలేదనుకో, ఆ 3 కోట్లు. ఇలా మెడలోతు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి విడుదల రజని వీటి నుంచి బయటపడటం కోసం జగన్తో పాటు అంటగాగితే మళ్ళీ తను మునిగిపోతాననే భయంతో బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే ఆమె టచ్లో ఉందని రకరకాలుగా మనకు ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి వెంటుంటారు, ఎవరు వేరే పార్టీల్లోకి దూకేస్తారు, ఆయనకే అర్థం కాని పరిస్థితి. 40 మంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేదు. వాళ్ళందరూ ఇవాళ ఈయనకి జరగాల్సింది జరిగింది, మాకు సీట్లు ఇవ్వనందుకు చిత్తుగా ఓడిపోయాడు, అమ్మ సీట్ ఇచ్చుంటే కొంప మునిగేది, నాకు నా డబ్బులు సేఫ్ అని సంతోషంగా ఉన్నారు. ఆ సీట్లు రాని 40 మంది, 90 మంది సీట్లు అటు ఇటు మార్చారు, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. గుంటూరు జిల్లా మేరుగు నాగార్జున తీసుకుపోయి ఎక్కడో ప్రకాశం జిల్లాలో వేశాడు. ఆ ప్రకాశం జిల్లా అశోక్ బాబుని తెచ్చి వేమూరులో వేశాడు, ఇద్దరు ఓడిపోయారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ షఫ్లింగ్ వల్ల, అతను ఆడినటువంటి ఈ చెలగాటం వల్ల ఎంతోమంది దెబ్బతిన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు దూకేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎవరో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఇప్పటికే మారిపోతున్నాడు అని అన్నారు. ఎవరైతే జగన్ దగ్గర నుంచి దూకేస్తారో వాళ్ళు సేఫ్, ఎవరైతే జగన్తో పాటు ఉంటారో వాళ్ళు ట్రబుల్. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారంటే, నాకు వైసీపీ సీట్ ఇచ్చింది, నేను వైసీపీ ప్రభుత్వంతోనే ఉంటాను, ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినా నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను, నేను చచ్చేంత వరకు అని కొంతమంది చెప్తున్నారు. మరి నిజంగా వాళ్ళు చచ్చేంత వరకు వైసీపీతో ఉంటారా, లేకపోతే ఇది ఓన్లీ మాటల వరకే అంటారా? అట్లా చెబితే అసలు నమ్మకూడదు. చెప్పేవాడు చెయ్యడు. ఏంటి ఇప్పుడు మనకు తెలుసు, చెప్పాడంటే చేస్తున్నట్టే అర్థం అన్నమాట. ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే కాదు, రాజకీయ నాయకుల మాటలకి వేరన్నమాట. అది గమనించాలా. మారను అన్నాడంటే మారుతున్నాడనే ఖాయం. నేను అసలు మాట్లాడలేదు వాళ్ళతో అన్నాడంటే మాట్లాడినట్టు ఖాయం. ఇప్పుడు ఏంటి, రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వెంటనే. నీకు తెలుసు, నలుగురు, సునీత రెడ్డి వీళ్ళందరూ కూడా పట్నం కలిసినప్పుడు ఏమని చెప్పారు, మనతో నియోజకవర్గ సమస్యల కోసం వెళ్ళాను, నిధుల కోసం వెళ్ళాం, ముఖ్యమంత్రితో మా కలయిక మాట్లాడటం కట్టసీ కాలన్నారు. మారలేరా? మారతలేదు. రేపొద్దున వీళ్ళు కూడా అంతే. ఈ 11 మంది ఎమ్మెల్యేలు రేపొద్దున అసెంబ్లీకి వెళ్తారు, ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఉంటారు, తర్వాత సెక్రటేరియట్ ఆయన మామూలుగా ఉంటారు, వెంటనే వెళ్ళి కలుస్తారు. కలిసినప్పుడు మనకేం చెబుతారు, నా నియోజకవర్గ నిధుల కోసం వెళ్ళానని బిల్డప్ ఇస్తారు. 11 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 8 మంది వాళ్ళతో టచ్లో ఉన్నట్టు, దూకేయటానికి సిద్ధంగా ఉన్నట్టు. 4 ఎంపీల్లో 3 మాట్లాడుకున్నారు బీజేపీలో, ఇవాళ రేపో చేరిపోతున్నారని మనం వింటున్న దీంట్లో. అసలు ఎందుకు రాజ్యసభ పక్షమే విలీనం అవుతుంది అంటున్నారు వైసీపీ. జగన్మోహన్ రెడ్డి ఇవాళ విడుదల రజని ఏదో దూరం అయితే సజ్జల విలవిల, సజ్జలు ఎంతకాలం ఉంటాడు, అసలు సజ్జల అడ్రస్ ఉందా? అసలు కనిపించట్లేదు కదా సార్ ఎక్కడ కూడా. ఈ మొత్తం నాశనానికి ప్రధాన సూత్రధారి సజ్జల అని జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యాడు అంటున్నారు. అటు ధనంజయ రెడ్డి, ఇటు జవహర్ రెడ్డి, ఈ సజ్జల, అటు ఆ పోలీసు రెడ్లు వీళ్ళందరూ కలిపి జగన్మోహన్ రెడ్డిని 151 అడుగులు గుంత తీసి కప్పెట్టారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.